రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకుండా మౌనంగా ఉండి పదవులను అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు చనిపోయినట్టని కొవ్వొత్తి వెలిగించి సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడ అంబేద్కర్ భవన్లో ఆర్ఎస్ రత్నాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామంటూ చంద్రబాబు తప్పు చేస్తున్నారని, ఇది దేశవ్యాప్తంగా ఎస్సీలను అణగదొక్కేందుకు కుట్రని, ఇది చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ఎటువంటి సంఖ్యా కొలమానం లేకుండా ఎస్సీ సామాజిక వర్గాలను విభజించడం తగదన్నారు. ఎస్సీ కులాల మధ్య వివాదాలు రేపేందుకు కేంద్ర స్థాయిలో జరుగుతున్న కుట్రని, దీన్ని తెలుగు రాష్ట్రాలు సీఎంలో అయిన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు గ్రహించాలని సూచించారు. తక్షణం ఎస్సీ వర్గీకరణ బిల్లును ఇద్దరు సీఎంలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉత్తర దక్షిణ భారతదేశంలో ఉన్న ఎస్సీలు దీనిపై పోరాడాలని, ఈ ఉద్యమాలకు మద్దతుగా నిలవాలని రత్నాకర్ కోరారు. ఈ సమావేశంలో మాల మహానాడు కార్యకర్తలు, రాక్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సరే ఎవ్రీ రియాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చంద్రబాబు గారు, ఇది తప్పు, దయచేసి విరమించుకోండి బిల్లు. మీరు చేయాలనుకుంటున్నారా? మాకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత? ఎస్సీ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ తెలుగు స్టేట్స్లో 20% ఉంది, మీరు ఇచ్చి 15 అంటున్నారు. పంజాబ్ని, హర్యానాను చూసి చేశామంటున్నారు. పంజాబ్లో ఎస్సీ రిజర్వేషన్ 25 పెంచి చేశారు, హర్యానాలో 15-20 చేశారు. కాబట్టి ఒక్కసారి ఆలోచిస్తారని మీకు మనవి చేస్తా ఉన్నాను. మీతో తిరిగిన వ్యక్తిగా, మీతో మరి చదువు ఉన్న వ్యక్తిగా మీరు పెద్ద మనసుతో ఆలోచిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపేటటువంటి హక్కు నాకు ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసనని కొనసాగిస్తాం. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా, కాకినాడ కేంద్రంగా దేశవ్యాప్త ఉద్యమానికి, ప్రజాస్వామ్య ఉద్యమానికి ఈ రోజు నుంచి తెరతీసామన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి హిందీ సోదరులందరికీ కూడా చెప్తా ఉన్నాను, भाई और बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक और जनतांत्रिक लड़ाई करनी चाहिए. भाई और बहनों, लड़ना है. మోడీ గారు కూడా ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ప్రియ గుజరాతీ મિત્રો સાંભળો, આ દેશના તમામ રાજકીય પક્ષો એસસી અનામત વર્ગીકરણની આડમાં દલિતોની એકતા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે. મોદીજી, આપણે બધાને આને પર લોકતાંત્રિક રીતે લડવું પડશે. మోడీజీ, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇది తప్పు. దళితుల మధ్య కుట్ర పెడితే చేయి దాటిపోతా ఉంది. మీరు ఇచ్చే రిజర్వేషన్ 103కే దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకి ఎలా పంచుతారు? తెలుగు రాష్ట్రాల్లో అయితే 103కి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ని 59 కులాలకి ఎలా పంచుతారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి, చేయి దాటిపోద్ది. 50 కోట్ల మంది దళితులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు కూడా కరెక్ట్గా లేదు. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీంకోర్టు, ఆ యొక్క తీర్పుని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మోడీ గారు, మీరు పార్లమెంట్ ద్వారా సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ దాఖలు చేసి ఆ తీర్పును వెనక్కి తీసేంత వరకు కూడా 30 సంవత్సరాలైనా సరే నేను బతుకున్నంతకాలం ఈ పోరాటం కొనసాగుద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మోడీ గారు, అలాగే మీకు చెప్పదలుచుకుంది ఒకటే, మోడీజీ सुनिए जरा सोचिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है. मोदी जी, आप कर सकते तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें. यह काम देश के लिए अच्छा नहीं है. मोदी जी, अच्छा नहीं है. दिस इज माय स्वीट वार्निंग, दिस इज माय स्वीट అడ్వైస్ టు మోడీ జీ. ఒక్కసారి చంద్రబాబు గారు, మీ శిష్యుడు చంద్రబాబు గారు, మీరు ఆలోచించాలి. యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. ఇది తప్పు. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 50 కోట్ల మంది జీవితాలతో ఆడుకుంటే మేము కూడా ఏమీ చేయలేం. మేము చట్టాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులం. ప్రజాస్వామ్యపూరితంగానే, ప్రజాస్వామ్యబద్ధంగానే మా పోరాటం కొనసాగుతుంది. మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్, రోర్ అగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ ఆల్. జై భీమ్.